జై భీమ్ జై ఇన్సాన్. జై భీమ్ జై ఇన్సాన్. కొనసాగిద్దాం బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. కొనసాగిద్దాం. మిత్రులారా, ఏప్రిల్ 14న ఉదయం 6 గంటలకే మేమందరము పెద్ద అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వస్తున్నాము. మీరందరూ మీ ఫ్యామిలీతో స్నేహితులతో తప్పకుండా రండి. బ్లాక్ షర్ట్లో రండి. బాబాసాహెబ్కు బ్లాక్ సెల్యూట్ ప్రోగ్రామ్ చేద్దాము. టిఫిన్ ఉంటుంది, లంచ్ ఉంటుంది, మహానుభావుల ఫోటోలు ఇస్తాము, మంచి పుస్తకాలను అందించుకుందాము. అలాగే ఒక 2-3 కులాంతర పెళ్లిళ్ళు చేద్దాము. జై భీమ్ అనే అక్షరాలను దిద్దుతూ అక్షరాభ్యాసాన్ని కొనసాగించుదాము. అలాగే మహానుభావుల స్ఫూర్తి కలిగించే పేర్లు పెట్టే ప్రోగ్రాం చేసుకుందాము. జెండా ఊపించుకొని కుల నిర్మూలన ర్యాలీ చేద్దాము. రోజంతా పండగ చేసుకుందాం. ఉదయం 6-7 గంటల నుంచి సాయంత్రం 6-7 గంటల వరకు బాబాసాహెబ్ కోసం సమయం కేటాయించండి. హైదరాబాద్ పరిధిలో ఉన్న వాళ్ళు తప్పకుండా రండి. ఫ్రెండ్స్తో రండి, ఫ్యామిలీతో రండి. వేరువేరు జిల్లాల్లో ఉన్న వాళ్ళు వీలు చేసుకొని అవకాశం ఉన్న వాళ్ళందరూ తప్పకుండా రండి. ఈరోజు ఆ నిర్వహణలో భాగంగా అందరికీ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించడం కోసం ఈ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళందరూ సాయంత్రం 6 గంటల నుంచి 10:30 వరకు 4:30 గంటలు మన ఉద్యమ ఆహ్వానాన్ని అందిపుచ్చుకొని ఆహ్వానించడం కోసం వచ్చిన ఆహ్వాన సంఘం ఇది. మరి రేపు సాయంత్రం ఇదే సమయానికి సాయంత్రం 6 గంటలకి అంటే ఏప్రిల్ 10న సాయంత్రం 6 గంటల నుంచి 11 గంటల దాకా పెద్ద అంబేద్కర్ దగ్గర నేను ఉంటాను. నాతో పాటు ఫోన్ చేసి ఆహ్వానించడానికి మీలో ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు రాగలరు. మరి ఇందులో ఉన్న వాళ్ళు రేపు ఎవరెవరు వస్తున్నారు? నేను. ఓకే, రేపు మీతో కొత్త వాళ్ళు మాతో జాయిన్ కావచ్చు. అందరికీ స్వాగతం సుస్వాగతం. ఏం లేదు, మీకు ఒక 10 ఫోన్ నంబర్లు ఇస్తాం. వాళ్ళకి ఫోన్ చేసి ఏప్రిల్ 14న మీరు వస్తున్నారా, తప్పకుండా రండి అని వాళ్ళకి సమాచారం ఇవ్వడం. చేద్దామా కలిసి పని? చేద్దాం. 1000-2000 మంది బాబాసాహెబ్ సెల్యూట్ చేద్దామా? చేద్దాం. బాబాసాహెబ్ జయంతిని నిజమైన పండుగగా మార్చేసుకుందామా? జై భీమ్. ఎంఎన్ఎస్ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. ఎంఎన్ఎస్ జిందాబాద్.